శ్రీమాత్రి నమః. శివధనస్సు విరిగి పడిన స్థలం పేరు ధనుషాధామ్. ఇది నేపాల్ దేశంలో జనక్పూరి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము పోయిన నెలలో అంటే జూన్ ఫస్ట్ వీక్లో నేను వెళ్ళాను ఈ యాత్రకి. ఇక్కడ జనక్పూరి నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జానకి మాతని సీతాదేవిని సొంతం చేసుకోవాలంటే జనక మహారాజు శివధనుస్సుని విరిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మాత్రమే తన కూతుర్ని ఇస్తానన్నప్పుడు అందరూ చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ఎవరికీ అది కదల్లా. ఇంకా చాలామంది అయితే శ్రీరాముడు మాత్రం పట్టుకొని దాన్ని శివధనుస్సుని ఎక్కుపెట్టగానే భళ్ళును విరగగానే మూడు ముక్కలుగా అయింది. ఒకటి రామేశ్వరంలో పడింది, ఒకటి ఇక్కడ జనకపురి దగ్గర కోనేరులో పడింది, రెండోది ఇది ధనుషాధాం మధ్య భాగం వచ్చేటి ఇప్పుడు ధనుషాధాం. ఈ ధనుషాధాంలో అంతా ఆ పడిన స్థలం అంతా కూడా భూమి కంపించి చూడండి, ఇది బబుల్స్గా వస్తుంది. ఇది ఒక 20 నుండి 30 అడుగుల అంత దూరం వెడల్పు ఉంటుంది. ఒక 5 అడుగుల 30 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పుతోటి భూమి కంపించింది. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్న నీరు వచ్చేటప్పటికి పాతాళగంగ నుంచి ఎప్పుడు నీరు వస్తుందంట. అక్కడ ఏంటంటే నేపాల్ దేశం సుభిక్షంగా ఉంది, బాగుంది అని అనడానికి ఆ నీరు ఎప్పుడు వస్తుంది. ఎప్పుడైనా సరే కరువు కాటకాలు వస్తున్నాయి అని గుర్తుగా ముందర ఏంటంటే అక్కడ నీళ్లు రాకపోతే దేశంలో పంటలు పండవు అనేది నేపాల్ ప్రజల నమ్మకం. మనకి ఒక మోచేతి అంత లోతులో చిన్న గుంటలో నీళ్ళు ఎప్పుడు వస్తుంటాయి. అది వచ్చేటప్పటికి పాతాళగంగ అంట. ఈ చెట్టు కూడా పురాతనమైంది. వేల సంవత్సరాల క్రితంనే ఆ పడిన స్థలంలో కరెక్ట్గా రావి చెట్టు మొలిసింది. అక్కడ పూజారి మనకు వివరించారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా అడవి ప్రాంతము. వెళ్ళేదారి మామూలుగా మనకి వ్యవసాయ భూములు ఎలాగుంటాయి అంత ఉంది. విలేజ్ మనకి జనకపూర్ నుండి మన వెహికల్లో వెళ్ళొచ్చు, లేదా ఆటోల్లో కూడా అన్ని వెళ్ళొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఈ ఎదురుగా అంతా గుగ్గిలం, అక్కడ అంతా కొండ ప్రాంతాలు అడవి ప్రాంతం లాగా ఉంది కదా, అన్ని బాస్మతి బియ్యం కూడా బాగా పండుతాయంట అక్కడ. ఇదిగోండి ఇక్కడ గుగ్గిలం ఆ కర్రల్లాగా ఉంది కదా, అదంతా గుగ్గిలము. కేజీ 200. మనకి దశాంగం గుగ్గిలో పేతమని మన వినాయకుడి మంత్రంలో వస్తుంది కదా, చాలా అద్భుతమైన వాసన. అంటే సాంబ్రాణి పొగకి మరొకటి అంటే అలాంటి మంచి సువాసన కలిగిన ఒక ద్రవ్యం అది. అదే కాకుండా ఇక్కడ మన బిర్యానీ ఆకు కూడా దొరుకుతుంది. ఇదిగోండి ఇదంతా కూడా ఇలాగ చుట్టూ మనకి ఈ గ్రిల్స్ లాగా వేశారు. 30 అడుగులు ఉంటుంది పొడవు, చుట్టూ వేశారు ఈ విధంగా. ఈ భూమి కంపించటంతో అంత భూమి రుద్రాక్షల్లాగా అనిపిస్తుంది. అంటే బబుల్స్గా ఉంటుంది. దీన్ని శాస్త్రవేత్తలు కూడా చూసి ఇక్కడ ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పడం జరిగింది. అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు, తప్పకుండా చూడాలి. ఇక్కడ శ్రీరాములు వారు నడిచిన ప్రదేశం. అంటే ఈ శివధనస్సు గురించి చెప్పాలంటే శివధనస్సు ఎప్పుడో సత్యయుగం నాటిది. ఎప్పుడైతే ఆ యుగం నుంచి కూడా వాళ్ళ వంశంలో వంశపారంపర్యంగా వస్తుంది. ఫస్ట్ పరశురాముడికి, ఆ తర్వాత ఇలా ఒకరి తర్వాత ఒకరికి వచ్చింది. అయితే ఈ ఆయుధం వంశపారంపర్యంగా వచ్చింది అని చెప్పేసి మన జనక మహారాజు భార్య ఆవిడ ఏం చెప్పారంటే, ఈ శివధనస్సు ఇన్ని రోజులుగా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి పూజిద్దామని చెప్పి పూజా మందిరంలో పెట్టారంట. సునైన ఆవిడ పేరు. సునైన గారు పూజా మందిరంలో పెట్టేసి పూజిస్తున్నప్పుడు అప్పుడప్పుడు సీతాదేవి వెళ్ళి ఈజీగా కదిపేదంట, అటు ఇటు కదిపేదంట పూజ చేయవలసిన సమయంలో. మిగతా కూడా ఎవ్వరూ కూడా ఆ శివధనుసును పట్టుకున్నా కూడా కదిలేది కాదంట, అంత బరువుతో కూడింది. కొన్ని రోజులుగా జనక మహారాజు ఆయన భార్య సునైన కూడా ఆలోచించారంట, ఇంత బరువైన శివధనస్సును మన అమ్మాయి సులువుగా కనిపిస్తుందంటే మానసిక శారీరక బలమే కాకుండా ఆమె చాలా సామాన్యురాలు కాదు అని వాళ్ళు గ్రహించి అప్పుడు నిర్ణయం తీసుకున్నారంట, ఈ శివధనస్సుని ఎవరైనా విరిస్తే వాళ్ళు మాత్రమే మన అమ్మాయికి తగిన వారు అని వాళ్ళు గ్రహించి అప్పుడు సీతమ్మకి ఏం చేశారు, స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆ స్వయంవరంలో ఎందరో చాలామంది ప్రయత్నం చేశారు శివధనస్సుని విరవడానికి, కానీ ఎవ్వరూ కూడా ఆ శివధనుస్సుని ఎత్తలేకపోయారు. కానీ శ్రీరాముడు మాత్రం ఎత్తగానే ఆ బాణాన్ని గురిపెట్టగానే అసలు
ఆ శివధనుసును పట్టుకొని ఎత్తి బల్లున విరుస్తారంట ఆయన. అప్పుడు విరవగానే ప్రళయం కూడా వస్తుంది. ఒక భాగం వచ్చి రామేశ్వరంలో ధనుష్కోటి అనే చోట, ఇంకొకటి జనకపురిలో ఇక్కడ మనకి ఎల్లగానే ఉంటుంది కోనేరు, బాగుంటుంది చాలా. కోనేరు పక్కనంతా గుడులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కోనేరు కూడా చూద్దాం. మధ్య భాగం ఇప్పుడు మనం చూస్తుంది ఈ మధ్య భాగం పడిన చోటనే కరెక్ట్గా రావి చెట్టు కూడా ఉంది. జనకపురిలో ఫస్ట్ కోనేరులో స్నానం చేసి ఇవన్నీ చూస్తారు భక్తులు. ఆ ధనస్సు పడిన చోట భూమి కంపించింది అనడానికి గుర్తుగా బబుల్స్ ఇవన్నీ ఎట్లా ఉంటుంది, మనకి రుద్రాక్షలు కుప్పలు పోస్తే ఎలాగుంటుంది అట్లా ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేసి సైంటిస్టులు ఒప్పుకున్నారు అక్కడ. చూడండి చాలా అద్భుతమైన ప్రదేశం. అయితే కాఠ్మండు నుండి 6 నుంచి 7 గంటల వరకు పడుతుంది మనకి, నేపాల్ రాజధాని. అక్కడ అటు వెళ్ళినా కూడా ముక్తినాథ్ యాత్రలో మాత్రమే ఇది వెళ్ళడానికి మనకు అనుకూలంగా కుదురుతుంది. ఆ ప్లేస్ ఒక్కటే మనం అక్కడ చూసి వచ్చేసేయటం. తర్వాత గుగ్గిలం కొనుక్కోవచ్చు. రెండోది ఏంటంటే మన బిర్యానీ ఆకు పెద్ద కవర్ వచ్చి 50 రూపీస్కి ఇస్తాడు. గుగ్గిలం అయితే మనకి ఇక్కడ కేజీ 1000 రూపీస్ ఉంటుంది, అక్కడ 200కే వస్తుంది. గుగ్గిలం అంటే చిన్న ముక్క మీద ఒక డ్రాప్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వెలిగించేస్తే మన సాంబ్రాణి వెలిగినట్టు వెలుగుతుంది. చాలా అద్భుతమైన వాసన. నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయొచ్చు. లాంగ్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ పిక్స్ అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇదిగోండి ఈ ఎదురుకంతా ఆ ధనుషాధామ్ ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఈ ధనస్సు ఆకారంలోనే ఉంటుంది మనకి. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ని మేము లాస్ట్ మంత్లో చూసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.